రెడీనా? అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు శ్రీరాములు, కొట్టాల శ్రీరాములు, రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు. ఈరోజు కాపనాడు అధ్యక్షుడు నారాయణ స్వామి, టీచరు మన నాయుడు గారు, మరి సుదర్శన్ గారు బీజేపీ పార్టీ, మరి వెంకటేశ్వర్లు, శ్రీరాములు నాయక్ గారు సారు, మరి బయ్యప్ప గారు, మరి ఈశ్వరయ్య గారు, మరి మనందరూ కలిసి మాట్లాడుకొని మరి నాయుడు కార్యక్రమం ఒకటి ఆయనకు అవార్డు ఇచ్చారు, జిల్లా అవార్డు ఉత్తమ అధికారిగా. ఆయన సన్మానం చేసిన సందర్భంగా ఈరోజు మేమంతా ప్రెస్ మీట్ పెట్టి మరి నిన్నలా మన అసెంబ్లీలో 34% బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా రాయలసీమ బీసీ ఐక్యవేదిక తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో 34% ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నవి. మరి 2019లో వచ్చినటువంటి పార్టీ మరి బీసీలకు 34%, 23% ఇచ్చి బీసీలకు కోత పెట్టడము, బీసీలను రాజకీయంగా అణిచివేతకు గురి చేసింది. కాబట్టి మరి 2024లో ఆ పార్టీకి బీసీలు ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా అందరికీ కూడా తెలుసు. కానీ బీసీల పట్ల నిజంగా 34% చేసినందుకు మా రాయలసీమ బీసీ ఐక్యవేదిక తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేము తెలుపుతూ, స్థానిక సంస్థల్లో రాబోయే ఎలక్షన్లలో కూడా, ఈ ఎలక్షన్లలో మీకు మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్ కానీ, మరి అన్ని ఎలక్షన్లు, ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మేము బీసీలు అంతా కూడా ఏకమై ఖచ్చితంగా మీకు సంపూర్ణ మద్దతు మేమంతా తెలుపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు ఈ మున్సిపల్ ఎలక్షన్ కాదు, స్థానిక సంస్థ ఎలక్షన్లలో రేపు మీరు ఎలక్షన్ బీసీ ఓట్లు అడగడానికి పోవడానికి కూడా నిజంగా మిమ్మల్ని బీసీని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే బీసీలను తీసేస్తావు, తీసేసి 34% తీసేసి 23 చేసి నువ్వు ఓటమి చేశావు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, బీసీలను అణిచివేతకు గురి చేయాలని ఏ పార్టీ ఆలోచన చేసినా కూడా ఆ పార్టీలకు, అన్ని పార్టీలు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. బీసీలలో ఏంటంటే సగభాగం ఉన్న బీసీలకు అన్ని పార్టీలు కూడా దగా చేసినాయి. ఇక దగా చేస్తే బీసీలు ఊరుకుంటారు. కాబట్టి అన్ని కులాల వారిగా జనాభా ప్రాతిపాదికన ఇప్పుడు రిజర్వేషన్లు కలుపుతో పాటు వచ్చే కులగణన, జనగణనతో పాటు వచ్చే భవిష్యత్తులో కూడా 2029కి నిజంగా మీకు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే, బీసీలు మీకు మమకారం ఉంటే, మీరు అధికారం రావాలంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే పార్టీలకే 2029 అంతా కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుని తెలియజేసుకుంటున్నా. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సమిష్టిగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంలో మా బీసీ నాయకులందరితో కలిసి కదిరి ఆర్ఎండ్బి బంగ్లాలో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం ఏంటంటే, యావత్తు బీసీ ప్రజలందరూ కూడా రిజర్వేషన్ ఫలాల మీద సుదీర్ఘకాలంగా అనేక పోరాటాల ఫలితం 34% స్థానిక సంస్థల్లో, త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే 34% రిజర్వేషన్ నిర్ణయం జరిగిందో, ఇది బీసీలందరూ కూడా హర్షించేటువంటి విషయం. ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతును తెలుపుతూ
హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ ఈ నిర్ణయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కూడా బీసీ ప్రజల యొక్క జనాభా దామాషా ప్రకారం సీట్ల శాతాన్ని తగ్గించకుండా రేపు ఇదే నిర్ణయాలని ఇదే అభిప్రాయాల్ని గౌరవించి అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే గత 4 రోజులకు ముందు ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 40-50 సంవత్సరాల నుండి కోరుతా ఉన్నాం. ఒడ్డెర్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు, అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక చారిత్రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అనేక వృత్తి మీద ఆధారపడి ఆ వృత్తితో పాటు ఈ దేశ అన్ని రంగాల నిర్మాణాలలో భాగస్వాములైనటువంటి అనేక మంది బీసీ సామాజిక వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఈరోజు అత్యంత వెనుకబడినటువంటి ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రమాదేవి గారికి అనంతపురం ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేకంగా తెలుగుదేశం గవర్నర్ కోటాలో ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రమాదేవి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా మిత్రుడు రవీంద్ర నాయుడు గారు జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైనటువంటి సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భంగా వారి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్ ప్రకటిస్తూ ఒక ప్రకటన చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం కల్పిస్తున్నటువంటి, గౌరవం కల్పిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కానీ లేదా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ కానీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలను ఊరించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మరైతే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన్ని నిలబడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నిర్విరాగంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ఉపకులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి బీసీలలో చాలా రకంగా ఇంకా చాలా కులాలు, కనీసం అసెంబ్లీ పార్లమెంట్ ఎక్కనటువంటి కులాలు కూడా ఉన్నాయి. వారికి కూడా ప్రాధాన్యత కల్పించేందుకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి అందరికీ అవకాశం కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ, జనసేన పార్టీలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాయలసీమ బీసీ ఐక్యవేద్య సంఘం కొట్టాలి శ్రీరాములు గారు, కాపు సంఘం నారాయణ స్వామి గారు, అదేవిధంగా ఉపాధ్యాయుడు రవీంద్ర నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటేష్ గారు, వాల్మీకి సంఘం నాయకులు బొట్టు చంద్ర గారు, పట్ర సంఘం నాయకులు బయప్ప గారు, అదేవిధంగా వాల్మీకి సంఘం నాయకులు ఈశ్వరయ్య గారు,
అదేవిధంగా ఒడ్డెర్ల సంఘం నాయకులు గంగాధర్ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం.